మీ తల్లి పాలే చెల్లెలకి ఇచ్చినప్పుడు మీరు ముట్టని పాలు, వేరే జంతువు తన పిల్ల కోసం అని ఇచ్చిన పాలని మీరందరూ మిషన్లు పెట్టి పీక్కుని కాల్షియం ఉంది అంటున్నారు. పాలల్లో కాల్షియం లేదు. 960 మిల్లీగ్రాములు మాత్రమే 1 లీటరు పాలల్లో. నీ తల్లి పాలు నీకు, ఆవు పాలు దూడకు. ఎందుకు ప్రజలందరూ పాలు తాగుతున్నారు నాకు అర్థం కాని విషయం. యాజ్ అ సైంటిస్ట్, నీ తల్లి పాలల్లో ఉన్న స్టెరాయిడ్ సమతులనం నీ పెరుగుదలకు కావాల్సిన అంశం. ఆవు దూడకు కావాల్సిన పెరుగుదలకు కావాల్సిన అంశాలు ఆవు పాలల్లో ఉంటాయి. రైట్. సో ఆ ఆవు పాలు తెచ్చి నీ నోట్లో వేస్తే జరిగింది ఇంతే, హార్మోన్ ఇంబ్యాలెన్స్ చెక్. గట్టిగా చెప్పాలంటే ప్రస్తుతం మానవ జాతి రేపటి నుంచి ఈ జంతువుల పాలని తాగటం ఆపివేస్తే వచ్చే సంవత్సరంలోపు సగానికి సగం హాస్పిటళ్ళు మూసుకుపోతాయి. అంటే మానవ జాతికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోగాల్లో మూల కారణం పాలు తాగటం ఒకటి. ఎక్కువ చెప్పదలుచుకోలేదు పాల గురించి. సో మీరందరూ పాలు కావాలి, పన్నీరు కావాలి, చీజ్ కావాలి. ఇదంతా మానవ జాతి భయంకరమైన తప్పుదారిలో వెళుతున్న ఒక అంశం.